అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ యోగితా చెన్నుపాటి, ఆరుష్ రుమటాలజీ అండ్ ఇమ్యునాలజీ క్లినిక్ రిప్రజెంటింగ్ డిజిటల్ ఇమ్యూనో కేర్. ఈ రోజు మనం మయోసైటిస్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది మయోసైటిస్ అన్న పేరు విని భయపడిపోతుంటారు. ముఖ్యంగా యాక్ట్రెస్ సమంత తనకి మయోసైటిస్ ఉంది అని వెల్లడించిన తర్వాత ఈ వ్యాధి మీద కొంచెం అవగాహన పెరిగింది. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి, మయోసైటిస్ అనేది చికిత్స చేయగలిగిన వ్యాధి. చాలా మంది సరైన చికిత్సతో మెరుగైన జీవితాన్ని గడుపుతున్నారు. అసలు మయోసైటిస్ అంటే ఏంటి? మయోసైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. సాధారణంగా మన ఇమ్యూనిటీ బయట నుంచి వచ్చే క్రిముల మీద పోరాడాలి. కానీ మయోసైటిస్ లో పొరపాటున అది మన కండరాల మీద దాడి చేసి ఇబ్బంది పెడుతుంది. దీనివల్ల కండరాల్లో వాపు ఏర్పడి బలహీనత అనేది వస్తుంది. ముఖ్యమైన లక్షణాలు ఏమిటి? మెట్లు ఎక్కడం కష్టంగా అనిపించడం, కుర్చీ నుంచి లెగవడానికి ఇబ్బంది పడడం, చేతులు పైకి ఎత్తి దువ్వుకోవడానికి ఇబ్బంది పడడం, బట్టలు మార్చుకోవడానికి ఇబ్బందిగా అనిపించడం, తరచుగా పడిపోవడం, తీవ్రమైన అలసట. మరి డయాగ్నోసిస్ ఎలా చేస్తారు? ఈ లక్షణాలతో మీరు కనుక రుమటాలజిస్ట్ని కన్సల్ట్ చేసినప్పుడు కొన్ని విషయాలు పరిశీలిస్తారు. పూర్తి హిస్టరీ, అలాగే మీ మజిల్స్ ఎలా పనిచేస్తున్నాయి అని పరోక్షంగా తెలుసుకోవడానికి సిపికే, ఆల్డోలేస్ అనే టెస్టులతో పాటు ఆటో ఇమ్యూన్ టెస్టులు కూడా చేయించుకుని అవసరమైతే కండరాలు ఎంతవరకు పనిచేస్తున్నాయి అనే దాన్ని కూడా మనం తెలుసుకోవడానికి ఈఎంజీ, అలాగే వాపులు ఎంతవరకు ఉన్నాయి, మయోసైటిస్ లో కూడా ఏ రకం మయోసైటిస్ అనేది తెలుసుకోవడానికి అవసరమైతే ఎంఆర్ఐ కూడా చేయించవలసిన అవసరం ఉంటుంది. ఏదో ఒక టెస్ట్ మీద ఆధారపడి డయాగ్నోసిస్ అయితే చెయ్యము. మీ లక్షణాలు ఏం చెప్తున్నాయి, ఎగ్జామినేషన్ ఏం చెప్తుంది, టెస్టులు ఏం చెప్తున్నాయి, అన్నిటినీ పరిగణలోకి తీసుకుని ఒక కంక్లూజన్ కి రావడం జరుగుతుంది. మరి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఇది పూర్తిగా నయం అవుతుందా అని అడుగుతుంటారు. మయోసైటిస్ అనేది క్రానిక్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. కానీ మంచి వార్త ఏంటంటే ఇప్పుడు ఈ వ్యాధికి అడ్వాన్స్డ్ మెడిసిన్ అందుబాటులో ఉంది. మరి కొన్నిసార్లు ప్రాబ్లం చాలా పెద్దగా ఊపిరితిత్తుల మీద కానీ అసలు పూర్తిగా నడవలేని పరిస్థితికి వచ్చినప్పుడు కానీ బయోలాజిక్స్, ఐవిఐజి, అలాగే వీటన్నిటితో పాటు రీహాబిలిటేషన్, ఫిజియోథెరపీ ఇవన్నీ కూడా ట్రీట్మెంట్లో భాగమే. ఏ మందు ఎవరికి ఇవ్వాలి అనేది ఆ వ్యాధి తీవ్రతను బట్టి మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సమంత తనకొచ్చిన మయోసైటిస్ నుంచి ఎలా కోలుకుందో తెలుసుకుందాం. తన ఆరోగ్య పరిస్థితి గురించి తను బహిరంగంగా మాట్లాడింది. తను కోలుకోవడానికి సహాయపడిన ముఖ్యమైన అంశాలు ఎర్లీ డయాగ్నోసిస్, రెగ్యులర్ ట్రీట్మెంట్, రెగ్యులర్ ఫాలోఅప్స్, ఫిజికల్ రీహాబిలిటేషన్, లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ మెంటల్ రెసిలియన్స్. మయోసైటిస్ వచ్చిన వాళ్ళలో ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మయోసైటిస్ ఉన్న వ్యక్తి బయటకి చూడడానికి చాలా సాధారణంగా నార్మల్ గా కనిపించవచ్చు, కానీ లోపల చాలా తీవ్రమైన మజిల్ వీక్నెస్ తో పోరాడుతూ ఉండవచ్చు. అందుకే కుటుంబ సభ్యులు ఈమెకి బద్ధకం అని అనకుండా బలహీనతని అర్థం చేసుకోవాలి. మందులు కరెక్ట్ గా తీసుకోవడానికి ప్రోత్సహించాలి. అలాగే రెగ్యులర్ గా అపాయింట్మెంట్స్ కి వచ్చేలా చూసుకోవాలి. చివరిగా మయోసైటిస్ అనేది జీవితానికి ముగింపు కాదు. సరైన రుమటాలజీ కేర్, సరైన చికిత్స, సరైన ఫిజియోథెరపీ, అలాగే మీ కుటుంబ సభ్యుల మద్దతుతో చాలా మంది తమ చదువు, ఉద్యోగం, కుటుంబ జీవితం మరియు వ్యక్తిగత లక్ష్యాలను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఇలాగే మీ ఇంట్లో కూడా ఎవరైనా కండరాల నొప్పులతో బాధపడుతూ నడవడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.